హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పాయసం. ఎక్కువగా మనకు తెలిసిన పాయసం అంటే సేమియా పాయసం, సగ్గుబియ్య పాయసం ఇవే తిని ఉంటాం కదా. అది కాకుండా ఇంకా ఎన్నో పాయసాలు ఉన్నాయి. అందులో రుచికరమైనది అంటే ఈ కొబ్బరి పాయసం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏ అకేషన్కైనా ఫెస్టివల్కైనా చాలా బాగుంటుంది. దీనికోసం అని చెప్పేసి 4 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది వచ్చేసి మనము స్మూత్గా పట్టుకోవద్దు, బరకగా పట్టుకోవాలి. ఫస్ట్ బియ్యం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్ గా వాటర్ వేసుకోవాలి. దీనికోసం అని చెప్పేసి ఒక సగం కొబ్బరిని అయితే వాడుతున్నాను. కొబ్బరి వెనకాల చెక్కుని తీసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. లేదనుకుంటే తురిమినా సరిపోతుంది. ఒక కడాయి తీసుకుని అందులో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం 2 చిన్న పాల ప్యాకెట్లను తీసుకుంటున్నాను. కప్పు మెజర్మెంట్ లో తీసుకోవాలనుకుంటే 2 కప్పుల పాలు, మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లము, వాటర్, కొబ్బరిని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకొని నలతలు ఏం లేకుండా కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ డైరెక్ట్ గా అలానే వేసుకున్నామంటే బెల్లంలో బండలు ఉండడం వల్ల తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బియ్యం పేస్ట్ని వేసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దీన్ని ఉడికించుకోవాలి. బియ్యం వేసిన వెంటనే చక్కెర గాని బెల్లాన్ని గాని వేయొద్దు. ఒకవేళ స్వీట్ ఐటమ్ ఏది వేసినా కూడా అన్నం అనేది సరిగ్గా ఉడకదన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఉడికిన తర్వాతనే మనము చక్కెర గాని బెల్లం సిరప్ గాని వేసుకోవాలి. మనం పరమాన్నం చేసినా కూడా అంతే. అన్నం ఉడికిన తర్వాతనే బెల్లాన్ని గాని చక్కెర గాని వేసుకుంటాము. చూడండి, ఇక్కడ ఇలా మెదిపితే అన్నం అనేది మెత్తగా అవ్వాలి. అన్నం ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం నార్మల్గా దొరికే ప్యాకెట్ పాలు వేసుకున్నాం కదా, మన దగ్గర కొబ్బరి ఎక్కువగా ఉంటే కొబ్బరి పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. ఫ్లేవర్ కోసం 2 ఇలాచీల్ని దంచి వేసుకుంటున్నాను. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన బెల్లం సిరప్ని వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, బెల్లం సిరప్ చల్లారిన తర్వాతనే వేయాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. బెల్లం సిరప్ వేసుకునేటప్పుడు ఒక జాలి సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇందులో నాకైతే చాలా మట్టి అయితే వచ్చింది. ఇదంతా రాకుండా ఉండడం కోసం ఫస్టే మనం బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. బెల్లం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బెల్లం నచ్చని వాళ్ళు, తినలేని వాళ్ళు 1 కప్పు బెల్లం ప్లేస్లో 1 కప్పు షుగర్ వేసుకొని 5 నుండి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాయసంలో వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ పాయసం రుచి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ కొట్టి అలా ఉన్నట్టయితే ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దేవుడికి ప్రసాదంలా, లేదంటే పూజలప్పుడు స్వీట్ ఐటమ్, లేదంటే ఏదైనా అకేషన్లో స్వీట్ లాగా దీన్ని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్, ఇంకా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే రెగ్యులర్గా మనం సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం కదా. ఒకసారి ఈ విధంగా కొబ్బరితో కొబ్బరి పాయసం చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఛానల్లో కొబ్బరికి సంబంధించి మరెన్నో వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ రెసిపీని ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉంది.